నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల స్కీమ్లో సుమారు కోట్ల కుంభకోణం జరిగిందని తెలుస్తోంది. ఈ స్కామ్లో గులాబీ లీడర్ల బినామీలే సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు చీరలు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు చూపించి ప్రభుత్వానికి అప్పగించినట్లు ఆరోపణలున్నాయి. బతుకమ్మ చీరల స్కీమ్లో అవినీతి జరిగిందని తెలుసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్ను బయటపెట్టేందుకు రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన లెక్కలు తీయాలని అధికారులను ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2017 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఇందుకోసం అప్పటి ప్రభుత్వం ప్రతి ఏటా సుమారు 350 కోట్లు విడుదల చేసేది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బతుకమ్మ చీరల పంపిణీ పథకం కొనసాగింది. ఈ 7 ఏళ్ల కాలంలో ఈ స్కీమ్ కోసం ప్రభుత్వం 2170 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఇందులో సగం డబ్బు అంటే సుమారు 1000 కోట్ల రూపాయలు మధ్యవర్తులే కొల్లగొట్టినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించినట్లు తెలిసింది. చీరల తయారీకి ఎంత ఖర్చు అయ్యేది, ఎక్కడ తయారు చేసేవారు, నిజంగా చేనేత కార్మికులే పని దొరికేదా, లేకపోతే ఎవరు తయారు చేసేవారు, ఈ దందాలో ఎంత మొత్తం చేతులు మారేది అనే అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. బతుకమ్మ చీరల పేరుతో జరిగిన దోపిడీలో గులాబీ పార్టీ లీడర్ల సన్నిహితులే పెద్ద ఎత్తున ప్రయోజనం పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సూరత్, భీవండి నుంచి బల్కుగా అతి తక్కువ ధరకు వస్త్రాన్ని కొనుగోలు చేసి వాటిని పీసులుగా కట్ చేసి రంగులు అద్దేవారని సమాచారం. ఒక్కో చీరకు 25 రూపాయల నుంచి 30 రూపాయల వరకు ఖర్చు చేస్తే ప్రభుత్వం నుంచి 200 రూపాయల నుంచి 250 రూపాయల వరకు వసూలు చేసేవారని విశ్వసనీయ సమాచారం. ఇలా ప్రతి ఏటా ప్రభుత్వం నుంచి ఆ దళారులు 100 రూపాయల నుంచి 150 రూపాయల కోట్ల వరకు దోచుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బతుకమ్మ చీరల నాణ్యతపై ప్రతి ఏటా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేవి. మెజారిటీ మహిళలు వాటిని కట్టుకునేవారు కాదు. నాణ్యత లేని చీరలు ఇచ్చారు, మీ ఇంట్లోని మహిళలు ఇవే చీరలు కట్టుకుంటారా అంటూ అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. కొందరైతే రోడ్డు మీదకి వచ్చి కాల్చివేసిన ఘటనలను మనం చూసాం. నాణ్యత లేని చీరలు ఇవ్వడం వల్ల ఏనాడు మహిళలు సంతృప్తి చెందలేదు. అదేవిధంగా చేనేత కార్మికులకు సైతం న్యాయం జరగలేదు. కొత్త స్కీమ్ ప్రవేశపెట్టే యోచనలో కాంగ్రెస్ చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పథకం అడ్డదారులు తొక్కటంతో పాటు మధ్యవర్తులే ప్రయోజనం పొందినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ఈ స్కీమ్ కు బ్రేక్ వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నేత కార్మికులను ఆర్థికంగా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశపెట్టాలని భావిస్తుంది. నూలు, రంగుల కొనుగోళ్లలో సబ్సిడీ ఇచ్చేందుకు యోచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇందుకోసం చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొందరు కార్మికులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. మరోసారి ప్రత్యేకంగా సమావేశమై ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలో సలహాలు, సూచనలు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో చేనేత కార్మికుల కోసం అక్కడి ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను ఇక్కడ అమలు చేసే అవకాశం ఉందా అనే కోణంలోనూ ప్రభుత్వం ఆరా తీస్తున్నారు. మరొకటి రోజుల్లో ఈ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.